సాయి ఫస్ట్ మన వాళ్ళని ప్రొఫైల్ పంపియగానే ఐ రియల్లీ ఫెల్ట్ సో హ్యాపీ మ్యాన్. అంటే ఎఫ్ఎల్ఎం స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా సక్సెస్ స్టోరీస్ చూసా గానీ ఐ ఫెల్ట్ సో ఎమోషనల్. అంటే నువ్వు మొత్తం నీ కాంటెక్స్ట్ అంతా నేను చదివాను. బట్ మన ఆ! ఆడియన్స్ కోసం ఒక్కసారి బ్రీఫ్‌గా నీ గురించి, నీ జర్నీ గురించి. ష్యూర్. థాంక్ యూ ఫర్ థట్. ఓకే. సో, నా పేరు సాయి కిరణ్. నేను విజయనగరం డిస్ట్రిక్ట్‌లో ఒక గ్రామం ఉంటదండి. అది చాలా చిన్న విలేజ్. అక్కడ పుట్టాను. తర్వాత నా స్కూలింగు, ఇంటర్మీడియేట్ 2 కూడా విలేజ్‌కి దగ్గరలో ఉన్న స్కూలు అండ్ కాలేజెస్‌లో కంప్లీట్ చేసేసా. తర్వాత డిగ్రీకొచ్చేసరికి విశాఖపట్నంలో శ్రీ గౌరి డిగ్రీ కాలేజ్ అని చెప్పేసి కంచరపాలెం దగ్గర ఉంటది, ఊర్వశి. ఓకే. అక్కడ చదివా. నేనప్పుడు డిగ్రీ చేసేటప్పుడు ఏమనుకున్నా అంటే, సరే మనం గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా ప్రిపేర్ అవుదామని చెప్పేసి అనుకున్నా. హ్మ్. ఫిఫ్త్ సెమిస్టర్ వరకు కూడా అలానే స్టిక్ అయ్యా. బట్ సిక్స్త్ సెమిస్టర్‌లో నాకొక ఫ్రెండ్ పరిచయం అయింది. తనేమో ఇలా ఐటీ ఫీల్డ్ అయితే బావుంటది కదా! నువ్వెందుకు అప్లై చేయలేదు అని అన్నదనమాట. అప్పట్లో మేము సిక్స్త్ సెమిస్టర్ ఉండే టైంలోనే ఈ విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ వాటి నోటిఫికేషన్ జాబ్స్ రిలీజ్ యాడ్స్ గట్టిగా జరుగుతుండేవి. అది 2022, హ్మ్. 2021 డిసెంబర్, నవంబర్, 2022 జాన్యువరి ఆ టైంలో. సో, అప్పటి వరకు నేను ఐటీ ఫీల్డ్‌లోకి ఎళ్ళాలనుకోలేదు. బట్ ఒకసారి అప్లై చెయ్యు అంటే, సరే నువ్వే అప్లై చెయ్యి అని నేనింకా డీటెయిల్స్ పంపించాననమాట. తర్వాత అలా నాకు ఇంతకు నువ్వు ఎక్కడ నోటిఫికేషన్ చూసావంటే, నాకు ఫ్రంట్ లైన్స్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ చూపించిందప్పుడు. హ్మ్. తర్వాత అక్కడ నేనప్పుడే కదా! అప్పటి వరకు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుదాం అనుకున్నా. కంప్యూటర్ సైన్సే చదివా. స్టిల్ నాకు తెలుసు. ఎందుకంటే మాది గూడా రాజాం శ్రీకాకుళం దగ్గరే కాబట్టి, మనకొక గవర్నమెంట్ జాబ్ అది 10,000 వచ్చినా, 15,000 వచ్చినా ఒక సెక్యూర్ జాబ్ అనేది మన ఫ్యామిలీస్‌లో ఇంకా లైక్ నేను రూ. 1,00,000 సాఫ్ట్‌వేర్ జాబ్ అన్నా కూడా 15,000 వాళ్ళకి ఏసే కుర్చీ రెస్పెక్ట్ డిఫరెంట్ ఉండేది మన దగ్గర ఒకప్పుడు. నౌ ద పర్స్పెక్టివ్స్ గాట్ చేంజ్డ్. యాహ్! కంటిన్యూ. సో, అప్పుడు నేను కంప్యూటర్ సైన్స్ చదివాను. బట్ స్టిల్ ఎగ్జామ్స్ అన్నీ జస్ట్ బై హార్ట్ చేసేసుకొని వెళ్ళిపోయేవాడిననమాట. హ్మ్. సో, సిక్స్త్ సెమిస్టర్ వరకు కూడా ఎలానో మనం గవర్నమెంట్ జాబ్‌కెళ్తాం కదా! కంప్యూటర్ సైన్స్ మీద ఎందుకులే ఎక్కువ ఫోకస్ అని చెప్పేసి అది పక్కన పెట్టేసి, ఇంకా నార్మల్‌గా నేను యాప్టిట్యూడ్, అర్థమెటిక్ సైడ్‌గా ప్రిపేర్ అయ్యేవాడిననమాట. హ్మ్. అయితే అప్పుడు అప్లై చేశా. అది విప్రోకి అప్లై చేశా. తర్వాత నాకు ఫ్రంట్ లైన్స్ మీడియా పేజ్ గురించి చూపించింది. నేను ఫాలో అవ్వడం మొదలుపెట్టా. అప్పుడప్పుడే నాకు ఇంక టెర్మినాలజీస్ తెలుస్తున్నాయి. అంతకుముందు నాకు టెర్మినాలజీ కూడా తెలీదు. ఓకే. ఫ్రంట్ లైన్స్ మీడియాలోన అప్పుడు రోజు మీమ్స్ ఏసేవాళ్ళు కదా! అవును. సో, మీమ్స్ చూస్తూ జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేవారు. నెక్స్ట్ ఒక బ్లాగ్ కూడా ఉంది కదా! ఫ్రంట్ లైన్స్ మీడియాది. అవును. లోపలికి వెళ్ళి మొత్తం ఇంకా అప్లై చేయడం స్టార్ట్ చేశాననమాట. ఫస్ట్ విప్రో అప్లై చేశాను. అదే అక్కడి నుంచే. నేను అప్లై చేయలేదు, వేరే వాళ్ళు అప్లై చేశారు. బట్ నా కోసం అప్లై చేశారు. అది షార్ట్ లిస్ట్ అయింది. ఇంటర్వ్యూ ఫిబ్రవరి 14, 2022. నాకింకా ఏం తెలీదు. ల్యాప్‌టాప్ కూడా జనవరి స్టార్టింగ్‌లో అప్లై చేశా. జనవరి మంత్ ఎండింగ్‌లోన ల్యాప్‌టాప్ కొన్నా. అది కూడా ఇంకా మనకి తెలిసిందే కదా! మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మేము ఒక నలుగురు, ఐదుగురు రిలేటివ్స్‌కి మనిషి దగ్గర 10,000 అప్పడిగి అప్పు తీసుకొచ్చి సాఫ్ట్‌వేర్ గురించి తెలిసిన వాళ్ళని అడిగి ఏ ల్యాప్‌టాప్ కొంటే మంచిది. అలా అడిగేసి డబ్బులు కూడా ఒక 50,000లో ఒక 40,000 అప్పు చేసేసి మొత్తానికి ల్యాప్‌టాప్ కొనేసా. హ్మ్. తర్వాత ఫిబ్రవరి 14న విప్రో ఇంటర్వ్యూ అయింది. అప్పుడు స్టార్టింగ్‌లో ఇంట్రడక్షన్ బావుంటే, సెల్ఫ్ ఇంట్రో బావుంటే ఇంకా క్రాక్ చేయడం చాలా ఈజీ అని చెప్పేసి అనేవాళ్ళు. అవును. మా దగ్గర కూడా అప్పుడు చాలా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఫేమస్ అప్పట్లో. ఒక 3 ఇయర్స్ ట్రెండింగ్. సెల్ఫ్ ఇంట్రడక్షన్ కొడితే ఎఫ్ఎల్ఎం సెల్ఫ్ ఇంట్రడక్షనే వచ్చేది. వీడియోస్ చూసాను. నెక్స్ట్ మన పేజెస్ లో కూడా కింద కామెంట్ సెక్షన్ లో అక్కడ మల్టిపుల్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ లో ఇంట్రో ఎలా ఇవ్వాలనేది కూడా అవును. మన మీమ్స్ లో ఉండేవి అనమాట. అవును. నేను అవన్నీ నోట్స్ లో రాసేసుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇచ్చేసా. హ్మ్. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత ఇంకా క్వశ్చన్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా వాళ్ళు ఈజీగా అడిగారు. ఇప్పుడు ఈజీ, బట్ అప్పుడు starting కాబట్టి కొద్దిగా డిఫికల్ట్ అనమాట. సో, మొత్తానికి ఆ ఇంటర్వ్యూ అయితే క్రాక్ చేయలేకపోయా. ఓకే. బట్ ఒక మార్క్ వదిలేసింది. అంటే అదొక బేసిక్ ఇంటర్వ్యూ లాగా ఉందది. దానికి క్రాక్ చేయలేకపోయానని జెప్పేసి అనిపించింది. హ్మ్. ఏం చేశానంటే, 'లెట్ అస్ సీ' అని చెప్పేసి ఒక బుక్ ఉంటది. 'లెట్ అస్ సీ' బై యశ్వంత్ కుమార్ ఎవరో సమ్‌వన్ యశ్వంత్ అనుకుంటా. అది హ్మ్. చాలా ఫేమస్ బుక్. అప్పుడు నేను రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది. హ్మ్. అది స్టార్ట్ చేశా. హ్మ్. అందులో మాత్రం కంటెంట్ చాలా బావుంటది. అవును. సో, అది స్టార్ట్ చేసి అది ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టా. దాంతో పాటుగా ఇంకా ఎస్‌క్యూఎల్‌కి ప్రోగ్రామైజ్డ్ అని చెప్పేసి ఉంటది. వాళ్ళు చాలా ఆర్గనైజ్డ్‌గా ఉంటదనమాట. సో, అందరూ అందరూ చూసేసి అందులోనివి చూసి ప్రాక్టీస్ చేసి ప్లస్ ఎస్‌క్యూఎల్ ప్రాక్టీస్ డాట్ కామ్ అని చెప్పేసి ఒకటుంటది. అందులో మనం వాళ్ళు ఒక 50, 55 దాకా ఎస్‌క్యూఎల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని సాల్వ్ చేయాలన్నమాట. మాక్సిమం 55 సాల్వ్ చేసామంటే ఇంకా ఎస్‌క్యూఎల్‌లో ఇంకా మీకు తెలియదంటే ఏముండదు. అలా కాలేజ్ స్టూడెంటే. హ్మ్. సో, అలా ప్రిపేర్ అయితుండేవాడిని. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే, మనం డిగ్రీ వాళ్ళం కదా! మనం అప్లై చేస్తూ ఉండడమే. రెజ్యూమేని కూడా మీరు రిక్వైర్‌మెంట్ తగినట్టుగా మార్చాలని చెప్పేసి కూడా అవును. పోస్ట్‌లు, మీమ్స్, వీడియోస్ అంటే చాలా మంది చేసే మిస్టేక్ అదే. చాలా మందికి ఏంటంటే జేడీతో సంబంధం లేదు. నా దగ్గర రెజ్యూమ్ ఉంది. నేను అదే పంపుతా అంటారు. బట్ వి ట్రై టు కన్విన్స్ పీపుల్ లేదు ఒక రెజ్యూమ్ సేమ్ షూ విల్ నాట్ ఫిట్ ఫర్ ఆల్ అని చెప్పి
యాహ్! సో, అప్పుడు అదే చూసాను. ఆ వీడియోస్ కూడాను. సో, అలానే జేడీ బట్టి రెజ్యూమెని కూడా అప్‌డేట్ చేసేసి అప్లై చేస్తుంటే మాక్సిమం షార్ట్ లిస్ట్ అయ్యేది కాదు. డిగ్రీ కదా! షార్ట్ లిస్ట్ అయినవి కూడా ఎలాంటివంటే ఎగ్జిక్యూటివ్ ప్రాసెసర్ అని సంథింగ్ బీపీఓస్. బీపీఓ అనమాట రిలేటెడ్‌వి. నెక్స్ట్ మా ఫ్రెండ్స్ అందరికి అప్పటికే బీటెక్. వాళ్ళకి మంచిగా ఆఫర్ లెటర్స్ అయితే రాలేదు గానీ, లెటర్ ఆఫ్ ఇంటెంట్స్ పంపించేశారు చాలా వరకు. సో, ఇంకా ఒక సైడ్‌లోనేమో బీటెక్ ఫ్రెండ్స్ అందరికి జాబ్స్ వచ్చేస్తున్నాయి. ఇంకో సైడ్ నుంచి డిగ్రీకి ఏం రావట్లేదు. నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ డిప్రెషన్ అనలేము. బట్ ఆల్మోస్ట్ బాగా డౌన్ అయ్యాననమాట. హుహుహు. కృష్ణ అన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. హ్మ్. ఆయన కూడా డిగ్రీ చేశారు కదా అప్పట్లో. ఆ! అయితే ఆయన వీడియోలో ఏమంటారంటే ఒకసారి మీరు జాబ్‌లోకెళ్ళిన తర్వాత ఒక 2, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత మీరింకా ఏ డిగ్రీయా లేదంటే బీటెకా, ఎంటెక్ డిగ్రీయా ఎవరు అడగరు. ఏ టెక్ స్టాక్ ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. అంత ఎక్స్‌పీరియన్స్ అదే ఉంటది. సో, మీరు ఐటీ ఫీల్డ్‌లోకి ఫస్ట్ ఎళ్ళండి. తర్వాత ఇంక మీ డిగ్రీ గురించి అవసరం లేదని చెప్పేసి ఆయన ఒక వీడియో చేశారు. అవును. అవును. అప్పట్లో ఇంకా నాకనిపించింది. ఓకే. చెప్పేది అతను ఎక్స్‌పీరియన్స్ తోనే కదా చెప్తారు. ఊరికే చెప్పరు కదా! హ్మ్. సో, పర్లేదు మనకు కూడా ఛాన్సెస్ ఉంటాయి. గట్టిగా ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నా. సో, ప్రతిరోజు లేచి లేవగానే ఇంకా ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయడం. అందులో ఎఫ్ఎల్ఎం పేజ్ మీమ్స్ ఆబ్వియస్‌లీ. దాంతో పాటు కొన్ని పేజెస్ కూడా ఎక్కడో దొరుకుతుంటే ఫాలో అయ్యా. మొత్తానికి నోటిఫికేషన్స్ కూడా అన్ని చోట్ల నుంచి అప్లై చేసేవాడిని. హ్మ్. మధ్యలో మళ్ళీ ఇంకొకసారి విప్రో వచ్చింది. విప్రో అది ఒక 3, 4 మంత్స్ తర్వాత ఫిబ్రవరిలో ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత 3, 4 మంత్స్ తర్వాత మళ్ళీ వస్తే బట్ నెక్స్ట్ సారి వచ్చేసరికి క్రాక్ చేసేసా. ఓకే. వాళ్ళు లెటర్ ఆఫ్ ఇంటెంట్ పంపించారు. తర్వాత ఒకసారి సెప్టెంబర్‌లో ఎప్పుడులానే అన్ని నోటిఫికేషన్‌కి అప్లై చేస్తుండడమే అందులో సింప్లిఫై 360 అని చెప్పేసి ఒక కంపెనీ నోటిఫికేషన్ పడిందన్నమాట. అది కూడా నేను ఎఫ్ఎల్ఎంలోనే చూసాను. మన పేజ్‌లో పోస్ట్ చేసాం. ఆ! హ్మ్. పోస్ట్ చేశారు. అది నేను అప్లై చేశా. హ్మ్. చేస్తే దానికొక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. సో, నేను అప్లై చేయగానే వాళ్ళేంటంటే షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఒక హ్మ్. 4 ప్రాబ్లమ్స్ పంపించారు ఓకే. మెయిల్‌లో. ఒకటేమో బాష్ స్క్రిప్ట్, హ్మ్. ఇంకొకటేమో రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ మీద జావా, రెగెక్స్. ఇంకొకటి మల్టీ థ్రెడింగ్, హ్మ్. ఫోర్త్‌ది స్ట్రింగ్ మానిప్యులేషన్. 3 ఓకే. జావా మీద ఒక బాష్ స్క్రిప్ట్. హ్మ్. అప్పట్లో మనకింకా ఏఐ ఏం రాలేదు కదా! బాష్ స్క్రిప్ట్ అంటే కూడా ఐడియా లేదు. సో, హ్మ్. బట్ వాళ్ళు 24 అవర్స్ టైమ్ ఇచ్చారు. 24 అవర్స్‌లోన మనం సొల్యూషన్స్ జిప్ ఫైల్‌లో కంప్రెస్ చేసేసి వాళ్ళకి మెయిల్ చేసేయాలన్నమాట. హ్మ్. 3 అయితే చేసేయగలిగా. ఎందుకంటే అవి జావా కాబట్టి ప్రాబ్లమ్ లేదు. జావా. బాష్ స్క్రిప్ట్ అయితే జీరో ఐడియా. హ్మ్. కూడా తెలీదు. లినక్స్ అయితే మాత్రం కొద్దిగా ఐడియా ఉంది. అప్పుడు లినక్స్ కూడా మీరు కొన్ని కమాండ్స్ తీసుకుంటే బేసిక్స్ నేర్చుకుంటే బావుంటదని చెప్పేసి మన ఇన్‌స్టాగ్రామ్ ఎఫ్ఎల్ఎంలో చేసాం. కూడా సో, నేనింకా లినక్స్ బేసిక్స్ నేర్చుకున్నా. బట్ బాష్ స్క్రిప్టింగ్ అయితే మాత్రం తెలీదు. సో, హ్మ్. అప్పుడు ఏం చేశానంటే 3 ఎలానో సాల్వ్ చేశాను కదా! సరేరా ఫోర్త్ సాల్వ్ చేద్దామని ఆ రోజు ఇంకా ఒక క్రాష్ కోర్స్ చూసా. నైట్ 3, 4 వరకు ఆ హ్మ్. క్రాష్ కోర్స్ చూసేసి నచ్చినట్టు ఏదో ఒకటి చేసేసా మొత్తానికి. అది హ్మ్. అది రైట్ కాదు. బట్ సంథింగ్ ఐ హ్మ్. డిడ్ మొత్తం ఆ 4 కంప్రెస్ చేసేసి పంపించేసా. బట్ షార్ట్ లిస్ట్ అవ్వలే. ఓకే. సోలోకి షార్ట్ లిస్ట్ అవ్వలే. బట్ నేను గిట్ హబ్ కూడా మీరు యూజ్ చేయండి అని చెప్పేసి కూడా అన్నారు. సో అట్లే మెయింటైన్ చేసుకోమని చెప్పాం. ఆ! సో, గిట్ హబ్‌కి నేను ఎలానో నేర్చుకుంటున్నాను కదా! అని చెప్పేసి గిట్ హబ్ కూడా పుష్ చేసేసుకొని ఉంచుకున్నాను ఆ గిట్ హబ్‌కి. గుడ్. గుడ్. మొత్తానికి అది అలా అయిపోయింది. ఒక నెక్స్ట్ మంత్ అదే కంపెనీ మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నేను మళ్ళీ అప్లై చేశా. నాకు సేమ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఓకే. ఈసారి ఇంకా ఎలానో మన దగ్గర గిట్ హబ్‌లో ఉన్నాయి కదా! బట్ వెంటనే అప్లోడ్ చేసేస్తే బాగోదని ఒక 3, 4 అవర్స్ వెయిట్ చేసి వాటిని మళ్ళీ పంపించేసా వాళ్ళకి. హ్మ్. చేసేసి. బట్ ఈసారి షార్ట్ లిస్ట్ అయ్యా. ఓకే. నెక్స్ట్ ఇంకొక 2 రౌండ్స్ అయ్యాయి. 2 టెక్నికల్ రౌండ్స్ అయ్యాయి. అవి గీక్స్ ఫర్ గీక్స్‌లో చేసిన ప్రాబ్లమ్స్, నెక్స్ట్ నార్మల్ బేసిక్ ప్రాబ్లమ్స్ ఎస్‌క్యూఎల్, జావా, లినక్స్ పర్లేదు అంటే ఒక డీసెంట్ ఇంటర్వ్యూ అయ్యింది. మొత్తానికి అక్కడ క్రాక్ చేసేసి కంపెనీ లోపలికి వెళ్ళాననమాట. గుడ్. అది హ్మ్. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. సో, నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అని. నాకు తెలీదు కూడా జస్ట్ అప్లై అంతే. అన్ని కంపెనీ నోట్ ప్రొఫైల్ కూడా చూడలేదు. ఆ కంపెనీ, ఈ కంపెనీ అని తేడా లేదు అన్నింటికి అప్లై అదే చేసేసా. దాడి చేయడం అలెగ్జాండర్ లాగా. ఏది దొరికితే అది అప్లై చేసేసేవాడిని. బట్ అది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. హ్మ్. ఇంకా ఆ కంపెనీ లోపలికి అప్పుడు నా ప్యాకేజ్ 3.5 అనమాట. హ్మ్. 2022 నవంబర్ 23 వచ్చింది. డిసెంబర్ 1 నుంచి మొత్తం డిసెంబర్ 1 నుంచి బెంగుళూరు వచ్చేసా. బెంగుళూరు అంటే నాకు తెలీదప్పుడు. పెద్ద సిటీ. నాకు అసలేం తెలీదు. బట్ మొత్తానికి ఎవరో తెలిసినోళ్ళు ఉంటే ఎలానో బెంగుళూరు వచ్చేసా. ఒక పీజీలో ఉన్నా. హ్మ్. ఇంకా 3.5తో స్టార్ట్ అయింది. బట్ అక్కడ ఏంటంటే అది ఒక స్టార్టప్ లాంటిదనమాట. కొద్దిగా ఎస్టాబ్లిష్ అయ్యింది. ఒక 6, 8 ఇయర్స్ అయ్యింది. బట్ ఓకే. ఫుల్లీ ఐటీ లాగా ఉండదనమాట. అంటే వి హావ్ టు వేర్ మల్టిపుల్ హ్యాట్స్. ఒక రోల్ డిఫైన్ ఎవ్రీ యాక్చువల్లీ. స్టార్టప్ వర్క్స్. దట్ వే సేమ్. ప్లస్ ఫౌండర్స్, సీఈఓ వాళ్ళందరూ కూడా మాతో పాటే ఉండేవాళ్ళు. వాళ్ళతో ఎక్కువగా మాట్లాడేవాళ్ళం కూడా. హ్మ్. సో, హ్మ్. అందరూ ఒక ఫౌండర్ ఉంటారు. అతనేమో ఐరన్ మాక్సిమం మ్యాన్. బ్యాక్ ఎండ్ అతనే రాశారు. అదే ఐరన్ మ్యాన్.
అతను ఐరన్ మ్యాన్ అయితే నేను స్పైడర్ మ్యాన్ అనమాట. హ్మ్. అది నాకు చాలా బాగా నేర్పించాడనమాట. హ్మ్. ఆహ్, అతని దగ్గర నుంచి ఆహ్, నాకు నా జాబ్‌కి సంబంధం లేనివి కూడా నేర్చుకున్నాను చాలా. అంటే నేను బ్యాక్ ఎండ్ డెవలపర్‌గా రోల్ అయితే బ్యాక్ ఎండ్ డెవలపరు. హ్మ్. బట్ అగైన్ మల్టిపుల్ హ్యాట్స్ వేసుకోవాలి కదా! క్లౌడ్ రిలేటెడ్‌వి చేసేవాడిని. నాకు బాగా ఇష్టం లినక్స్. అంతకుముందు తెలీదు. అప్పుడొచ్చిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది లినక్స్. వెల్ వర్కింగ్ ఇంట్రెస్ట్ పెరిగింది. లినక్స్ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. బట్ హ్మ్. బట్ మెయిన్‌గా జావా వర్క్ చేసేవాడిని. బట్ అప్పుడు మాకేంటంటే డైరెక్ట్‌గా సర్వర్స్ మా దగ్గర ఉండేవి. ప్రొడక్షన్ సర్వర్స్ కూడా యాక్సెస్ లోకల్ పీసీ లాగా, లోకల్ ఎక్లిప్స్ లాగా ప్రొడక్షన్ సర్వర్ గూడా మీ దగ్గరే ఉండేది. హ్మ్. ప్రొడక్షన్ సర్వర్స్ కూడా మా దగ్గరే ఉండేది. హ్మ్. సో, అతను కూడా అనేవాళ్ళు. డెవ్ సర్వర్స్ అయితే మీ ఇష్టం మీరు నచ్చినట్టు ఆడుకోండి. ఒక డేటా హ్మ్. కంప్లీట్‌గా పోయినా పర్వాలేదు నేను చూసుకుంటా అని చెప్పేసి అతను బ్యాక్ చేసేవారనమాట. మీరేం చేసినా నేను చూసుకుంటా అనేవాళ్ళు. ఓకే. సో, ఇంక శనివారం, ఆదివారం పూట కూడా ఆఫీస్‌కెళ్ళిపోయేవాడిని. అతను కూడా వచ్చేవాళ్ళు. అతను అసలు ఖాళీగా ఉండేవారు కాదనమాట. ఎప్పుడు ఏదో ఒకటి చేసుకుంటే ఉండేవాళ్ళు. మరి హ్మ్. ఫౌండర్ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయో మీకు తెలిసిందే కదా! కరెక్ట్. సో, నేను కూడా శనివారం ఎనీ సాటర్‌డే, సండేస్. లాస్ట్ 5 ఇయర్స్ అయింది నాకు కూడా ఒక సండే సెలవొచ్చి. ఆ! హ్మ్. సో, సాటర్‌డే లేదు, సండే లేదు. హ్మ్. సాటర్‌డే, సండే కూడా ఆఫీస్‌కెళ్ళిపోయేవాడిని. బట్ ఆఫీస్ వర్క్ చేసేవాళ్ళం కాదు. ఆయన కూడా మీ వర్కింగ్ అవర్స్‌లో మీరు వర్క్ చేయండి. నాన్ వర్కింగ్ అవర్స్‌లో మాత్రం మీరు కొత్తగా ఏవైనా నేర్చుకోండి అని చెప్పేసి ఎక్కువ పుష్ చేసేవాళ్ళు. గుడ్. గుడ్. హ్మ్. శనివారం, ఆదివారం పూట కూడా నేనెళ్తే అతను నాకు ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి అని చెప్పేసి చెప్పేవాళ్ళు. బట్ అది ఆఫీస్ వర్క్ అయితే కాదు. జస్ట్ ఇంట్రెస్టింగ్‌గా ఇవన్నీ చెప్పేవారు. నేను కూడా నేర్చుకునేవాడిననమాట. హ్మ్. సో, అలాగా బ్యాక్ ఎండ్ చేసుకుంటూ మెయిన్‌గా బ్యాక్ ఎండే. హ్మ్. ఒక 1 ఇయర్ అయింది. అప్పుడు హైకొచ్చింది. ఓకే. కంపెనీస్‌లో హైక్ మాత్రం బా ఇస్తారు. అప్పుడు ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు నాకు 100% వచ్చింది. గ్రేట్. గ్రేట్. హ్మ్. 100% వచ్చింది. తర్వాత అప్పుడు నెక్స్టివా అని చెప్పేసి ఒక కంపెనీ ఈ కంపెనీని అక్వైర్ చేసుకుంది. ఓకే. హుహు. సో, తర్వాత పేరు మార్చేసింది. ఇప్పుడు లింక్డ్ఇన్‌లో కూడా నేను కొత్తగా అక్వైర్ చేసుకున్న కంపెనీ పేరే పెట్టా. హ్మ్. బట్ హ్మ్. నేను జాయిన్ అయినేటప్పుడు మాత్రం అదనమాట సింప్లిఫై 360. తర్వాత సింప్లిఫై. నెక్స్ట్ సోషల్ మీడియా అనలిటిక్స్ గదా! అది మొత్తం. సీఆర్ఎం టూల్స్ అనమాట. సీఆర్ఎం టూల్ అనమాట. హ్మ్. సీఆర్ఎం టూలు సీఆర్ఎం అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక టికెట్ రైజ్ చేసామనుకోండి. ఏదైనా హ్మ్. ఇష్యూ రైజ్ చేసామనుకుందాం. సో, కస్టమర్ ఏ సోర్స్ నుంచైనా ఇష్యూ రైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్విగ్గీ ఉందంటే స్విగ్గీకి ట్విట్టర్ ఉంది, ఇన్‌స్టాగ్రామ్ ఉంది. వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎనీ సోర్స్ ఆఫ్ మీడియా ఇట్స్ కైండ్ ఆఫ్ జోహో డెస్క్, జెన్ డెస్క్ లాగా టికెటింగ్ ప్లాట్‌ఫార్మ్. జెన్‌డెస్క్ లాగా అనమాట. హ్మ్. టికెటింగ్ టూల్ అనమాట. జెన్‌డెస్క్. సో, హ్మ్. అది మల్టిపుల్ సోర్సెస్ నుంచి టికెట్స్ వచ్చి హ్మ్. ఆ హ్మ్. టూల్‌లో ఉంటాయి. సో, అదనమాట టూలు. సో, ఈ నెక్స్టెవా ఏం చేసిందంటే నెక్స్టెవాది మన ఇండియా కంపెనీ కాదు. ఫారెన్‌ది యూఎస్. వాళ్ళకేమో ఇండియా మార్కెట్ లోపలికి ఎంటర్ అవ్వాలి. వాళ్ళ టూల్ కూడా కాలింగ్ అనమాట. స్కైప్ లాగా ఒకప్పుడు స్కైప్ ఉండేది కదా! స్టార్టింగ్‌లో అలా అనమాట. ఓన్లీ కాలింగ్. వీడియో కాలింగ్ కూడా ఉంటది. హ్మ్. సో, వాళ్ళేం చేశారంటే ఇండియా మార్కెట్ లోపలికి ఎంటర్ అవుదాం అనుకున్నారు. ప్లస్ ఈ టికెటింగ్ టూల్ దీంట్ లోపలికి ఎంటర్ అవుదాం అనుకున్నారు. సో, మమ్మల్ని అక్వైర్ చేసుకున్నారు. తర్వాత ఒక పెద్ద కంపెనీ అక్వైర్ చేసుకున్న తర్వాత ఇంకా చాలా థింగ్స్ మారిపోతాయి కదా! అందుకే నేను ఇందాక మెన్షన్ చేశా. ప్రొడక్షన్, సర్వర్స్ కూడా మా దగ్గర ఉండేవని. హ్మ్. బట్ హ్మ్. అక్విజిషన్ అయిన తర్వాత ఇంకా మేము కంప్లీట్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్. వి హావ్ టు డెవలప్ దట్స్ ఇట్. వి హావ్ టు రైట్ ఎ అప్పుడు కోడ్. డెవ్ సర్వర్ వరకే మన అడ్డ. తర్వాతంతా ఔట్ ఆఫ్ కంట్రోల్. తర్వాత అంతా డెవాప్స్‌ది. హ్మ్. సో, అప్పటి వరకు నాకు రోల్స్ మీద ఐడియా ఉన్నాయి. బట్ ఇన్ని రోల్స్ ఉన్నాయి మా దగ్గర ఎందుకు ఇన్ని రోల్స్ హ్మ్. బట్ తర్వాత మొత్తం సిస్టమ్ మారిపోయింది. ప్రతిదానికి టికెట్ రైజ్ చేయడం, మాకు యాక్సెస్ కావాలని టికెట్ రైజ్ చేయడం, సర్వర్స్ ఏమో డెవలపర్ దగ్గర ఉండడం. ఓన్లీ డెవ్ సర్వర్సే మా దగ్గర ఉండేవి. హ్మ్. కోడ్ మాత్రం మేము చేసుకుంటాం. అలా అన్నమాట. సో, మొత్తం సిస్టమ్ మారిపోయింది. హ్మ్. ఆయన కూడా ఇంకా అక్విజిషన్ అయిపోయిన తర్వాత ఒక 1 ½ ఇయర్ ఇలా ఉండి అతను కూడా వేరే మారిపోయి కొత్త కంపెనీ స్టార్ట్ చేసుకున్నారన్నమాట. ఓకే. గ్రేట్. సో, అలాగా అదే అయిపోయిందనమాట. మాక్సిమం ఉన్న టెక్నాలజీస్ అన్నీ నేర్చుకున్నా. ఇంకా నేర్చుకోవడం కూడా ఏం లేదు. సో, అప్పుడు నేను ప్రాక్టీస్ అవ్వడం అయితే స్టార్ట్ చేశా. కొన్ని అప్లై చేశా చాలా లిమిటెడ్‌గా. ఎందుకంటే ఈసారి సర్విస్ బేస్డ్ కంపెనీస్ లోపలికి వెళ్ళాలనుకోలే. ఓన్లీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌కే అప్లై చేస్తున్నాను అలాగా. ఏది షార్ట్ లిస్ట్ అవ్వలేదు. అలానే ఎక్కువ కూడా నేను అప్లై చేయలేదులెండి. ఒక 5, 10 అలా అప్లై చేశాను అంతే. బట్ హ్మ్. లీడ్ కోడ్ అయితే మాత్రం ప్రిపేర్ అవుతున్నా. ఎందుకంటే ఫ్రెషర్ కాదు కదా! వాళ్ళు డీఎస్ఏ మంచిగా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, ఓకే. లీడ్ కోడ్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశా. ఒక 15-60 ప్రాబ్లమ్స్ దాకా సాల్వ్ చేశా. హ్మ్. ఆహ్, దాని తర్వాతేమో మా ఫ్రెండ్ ఒకడు ఇప్పుడు నేను జాయిన్ అయిన కంపెనీలో అంటే నేను కంపెనీ స్విచ్ అయిపోయాను కదా! స్విచ్ అయిపోయిన తర్వాత ఆ కంపెనీ నుంచి మా ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడేమో "అరే! ఇక్కడ నేర్చుకోవడానికి చాలా ఉందిరా" అని అన్నాడు. అంటే వాడు కూడా ఇంతకుముందు మా కంపెనీలో పనిచేసాడు. ఓకే. అయితే రిఫరల్‌తో. ఆ! అయితే హ్మ్. ఇక్కడ నేర్చుకోవడానికి చాలా ఉందిరా అని అన్నాడు. అయితే సరే నువ్వు రిఫర్ చేసేయి అన్నాను. వాడు రిఫర్ చేసాడు. షార్ట్ లిస్ట్ అయింది. ఇంటర్వ్యూ ఇచ్చాను. సెలెక్ట్ అయిపోయాను. హ్మ్. మా హ్మ్.
చెప్పాలంటే అది. కాకపోతే ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో అయితే మాత్రం వాళ్ళది కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఇప్పుడు నేను మారింది. కంపెనీ సో వీళ్ళైతే కొద్దిగా ఇంటర్వ్యూ డిఫికల్ట్ చేశారు. ఇక్కడ కూడా 2 టెక్నికల్ రౌండ్స్ అయ్యాయి. వీళ్ళు టీఎస్సీ నుంచి డెప్త్‌గా అడిగారు. తర్వాత కాఫ్కా నుంచి అడిగారు. సిస్టమ్ డిజైన్ కూడా అడిగారు. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చి దానికి నువ్వు సిస్టమ్ డిజైన్ చేయాలంటే ఎలా డిజైన్ చేస్తావు. బట్ అగైన్ నేను కాఫ్కా మెన్షన్ చేశాను కాబట్టి వాళ్ళు అడిగిన సిస్టమ్ డిజైన్ లో కూడా కాఫ్కా రిలేటెడ్ అడిగారు అనమాట. తర్వాత జావా స్ట్రీమ్స్ నుంచి అడిగారు. సో డేటాబేస్ కూడా ఎలా డిజైన్ చేస్తావు అని చెప్పేసి అడిగారు అనమాట. ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చారు. స్కీమాస్ ఎలా డిజైన్ చేస్తావు, టేబుల్స్ నార్మలైజేషన్ ఎలా చేస్తావు, టేబుల్ స్ట్రక్చర్స్. టేబుల్ స్ట్రక్చర్స్ ఎలా డిజైన్ చేస్తావు అని చెప్పేసి అవన్నీ అడిగారు అనమాట. కానీ డిఎస్ఏ మీద ఒకే ఒక ప్రాబ్లం అడిగారు. దాని తర్వాత మెయిన్ గా వాళ్ళ సిస్టమ్ డిజైన్ వీటిపైన ఫోకస్ చేశారు అనమాట. నేను డిఎస్ఏ మీద ఎక్కువ అడుగుతారని ఎక్స్పెక్ట్ చేశా, బట్ అది ఇంటర్వ్యూయర్ పైన డిపెండ్ అవుతుంది కదా. సో వాళ్ళు కంప్లీట్ గా జావా పైన వీటిపైన ఎక్కువ ఫోకస్ చేశారు అనమాట. కాఫ్కా పైన మైసీక్వెల్ క్వరీస్ అడిగారు, సిస్టమ్ డిజైన్ వీటిపైన ఫోకస్ చేశారు అనమాట. కాకపోతే లీడ్ కోడ్ లో మాక్సిమం మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసామంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా చిన్నగా అనిపిస్తాయి. ఎందుకంటే కొద్దిగా వీటితో కంపేర్ చేసుకుంటే గీక్స్ ఫర్ గీక్స్ వీటితో కంపేర్ చేసుకుంటే కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి. బట్ అగైన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఆల్ అబౌట్ పార్ట్ అండ్ రికగ్నైజేషన్ అని చెప్పేసి నాకు అనిపించింది. సో అలా ఇంటర్వ్యూ అయింది అనమాట. ఇక్కడ కూడా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. నేనేమనుకుంటే శాలరీ నెగోసియేషన్ దగ్గరికి వచ్చేటప్పుడు నేను అనుకున్నా, సరే మనం ఒక 16 లేదంటే ఒక 17 చెప్దాం, 12 13 14 దగ్గర క్లోజ్ చేసుకుంటారు, ఒక 15 14 దగ్గర ఎండ్ అవుతారు. ఓకే ఫైన్, చూద్దాం అని చెప్పేసి అనుకున్నా. అంటే ఇంటర్వ్యూస్ అన్ని బాగా ఇచ్చా. సో తను నాకు శాలరీ నెగోసియేషన్ అప్పుడు అడిగారు అనమాట, ఎంత కావాలి, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని. నేనేమన్నానంటే మీరు చెప్పండి ఎంత ఇవ్వగలరు అన్నాను ఆ క్షణంలోన. అలా అన్నం మంచిదైంది అనుకుంటా. 20 ఇస్తా అన్నారు. సరే నేను ఇంకా 24 కావాలి నాకు అన్నాను. ఓకే 24 కావాలంటే అప్పుడే ఆమె ఏమన్నారంటే, నీ బేస్ సాలరీ కూడా నాకు తెలుసు కదా, నువ్వు పంపించవు ఆల్రెడీ, నేను ఇంక నువ్వేం అడగకుండా నేను 20 ఇస్తున్నాను. 24 అంటే కొద్దిగా కష్టం అవుతుంది నీ ఎక్స్పీరియన్స్ ని ప్లస్ నీ బేస్, నీకు ఆల్రెడీ ఉన్న కరెంట్ సాలరీని కంపేర్ కష్టం అవుతుంది. బట్ నేను ఏం చేస్తానంటే, నేను ఇంటర్వ్యూస్ తీసుకున్నాను కదా, వాళ్ళకి అడుగుతాను, వాళ్ళకి అడిగిన తర్వాత మేబీ అంత పెరిగితే పెరగొచ్చు అని అన్నారు. నేను కూడా ఏమో సరేలండి మీరు అడగండి అని చెప్పేసి అన్నా. బట్ నేనైతే మాత్రం వాళ్ళకి అంటారు కానీ మ్యాక్సిమం ఇంకా పెంచర్లే 20 అని చెప్పేసి అనుకున్నా. మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా కొంతమంది చెప్పేటప్పుడు ఇలా 20 వస్తుందని చెప్పేసి అన్నా. బట్ ఒక 3 days కాల్ పోయిన తర్వాత ఆమె కాల్ చేసి మీ ఇంటర్వ్యూస్ తో మాట్లాడా, ప్లస్ మేనేజర్ రౌండ్ అవుట్ అయింది, 2 టీఆర్ మేనేజర్. మీ మేనేజర్ తో కూడా మాట్లాడా. అన్ని ఫీడ్బ్యాక్స్ చూసిన తర్వాత మీ మేనేజర్ ఏమో 21.2 ఇస్తానన్నారు అన్నారు. సో ఓకే ఫైన్, యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ 13 14 సమ్వేర్. సో ఓకే అని చెప్పేసా. తర్వాత అలా ఈ కంపెనీకి స్విచ్ అయ్యా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఇప్పుడు మన FLM పేజ్ లో కొన్ని మీమ్స్ ఉండేవి. ఎలా అంటే క్రిటికల్ రీసోర్స్ మీద మీమ్స్ ఉండేవి. మీరు క్రిటికల్ రీసోర్స్ అయి ఉంటే మీకు ఎవరు ఏం చేయరా అన్నట్టుగా చేసేవాళ్ళు. నేను అప్పుడు అనుకునేవాడిని. నేను మా ఫ్రెండ్ కూడా, మా ఇద్దరం కలిసి ఎక్కువ ప్రిపేర్ అయ్యేవాళ్ళం అనమాట. అప్పట్లో నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటే ఇద్దరం సేవ్ చేసుకునే వాళ్ళం. ఇద్దరం FLM పేజ్ ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళం అప్పుడు. అయితే అప్పుడు నేను చెప్పాను మా ఫ్రెండ్ కి, నేను క్రిటికల్ రీసోర్స్ అవుతా అనుకుని. అయితే ఈ కంపెనీ స్విచ్ అవుతాను అనేటప్పుడు నా ప్రీవియస్ కంపెనీ అయితే మాత్రం మా మేనేజర్ డైరెక్ట్ నీకు 18 ఇస్తాను అని అన్నారు. రిటెన్షన్ కి 18 ఇస్తాను అన్నారు. ఫస్ట్ నేనే షాక్ అయ్యా, అంతవరకు వెళ్ళలే అనుకున్నా, బట్ షాక్ అయ్యా. గ్రేట్. ఏమో లేదు వీరు ఇలా ఇస్తాను అని అన్నాను. ఎందుకంటే సరేలే అలా అంటారు కానీ ఇంకా మరి ఇంకో 2-3 ఎలాగో పెంచరు కదా అని చెప్పేసి అనుకున్నా. మరి మాట్లాడాల్సిన అవసరం ఉండదు అనుకున్నా. తర్వాత ఏమో ఈసారి డైరెక్ట్ గా మా సీఈఓతో మాట్లాడారు అనమాట. ఆయనతో మీటింగ్ అయింది. ఆయన ఏమన్నారంటే, మీ కొత్త కంపెనీకి ఎంత ఇస్తున్నా అనేది నాకు తెలియదు, బట్ నేను అంత ఇస్తున్నా అన్నాను అనమాట. అప్పుడు ఉండిపోవాలంటే ఉండిపోవచ్చు, ఆ కంపెనీ బాగానే ఉంటది, కంఫర్టబుల్ యాజ్ వెల్. నీకు ఆ కంపెనీ బాగా అలవాటు అయిపోయింది కాబట్టి ఎవరికన్నా 1,00,000 అటు ఇటు అయినా ఉండిపోదాం తెలిసిన ప్లేస్. నేనేమో నాకు ఒక రోజు టైం ఇవ్వండి అని అన్నాను. తర్వాత మా అమ్మాలతో మాట్లాడితే వాళ్ళేమో ఉండిపో అన్నారు. మా అన్నయ్యలు మా ఫ్రెండ్స్ తో మాట్లాడితే వాళ్ళు కూడా ఉండిపో అన్నారు. అందరూ ఉండిపో అన్నారు. బట్ నేనేమో మళ్ళీ ఆలోచించా, నేను ఆల్రెడీ 2.5 years నేర్చుకున్నాను కదా, ఇప్పుడు నేను ఈ ప్యాకేజ్ తో మారినా ఇంకొక 1.5 years లో మళ్ళీ మారితే బాగోదు. ఎందుకంటే మనకైనా అసలు అది బాగా అనిపించదు కదా. సో 1.5 year వరకు ఇదే కంపెనీలో పనిచేస్తే నేను ఇంకేం నేర్చుకోగలను అని చెప్పేసి ఆలోచిస్తే నాకు ఇంకేం దొరకలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని అక్కడ ఉన్న టెక్నాలజీస్ అన్ని నేర్చుకున్నా. సో నేను అదే చెప్పాను దాని తర్వాత రోజు, మీరు ఇలా ఇచ్చినా సరే నేను మారుతాను, మీకు తెలిసిందే, అందరికీ తెలిసిందే,
బట్ అప్పుడు మళ్ళీ ఇంకో 1.5, 2 ఇయర్స్ ఉండాలి కదా! అప్పటి వరకు నేను ఇవే టెక్నాలజీస్ అంటే నేను ఉండలేను. సో, నేను వేరే కంపెనీకెళ్తా. టెక్నాలజీస్ నేర్చుకుంటా. మళ్ళీ వస్తానన్నాననమాట. ఓకే. బట్ ఆ కంపెనీ నాకు హోమ్‌లా ఉంటది. అంతే. కంప్లీట్ ఫస్ట్ కంపెనీ ఈస్ ఆల్‌వేస్ ఎమోషనల్ అండ్ దానికొక కోర్ సపోర్ట్ ఉంటుంది. లైక్ నేనెంత ఫేస్‌కెళ్ళినా స్టిల్ ఐ రిమెంబర్ టీసీఎస్ ఈస్ లైక్ మై హోమ్ కంపెనీ. నీకు కూడా సింప్లిఫై 360 దట్ కంపెనీ, ద లోగో, ఫౌండర్స్, దట్ యువర్ ఐరన్ మ్యాన్ వీళ్ళందరికీ ఒక స్పెషల్ ప్లేస్. నువ్వు ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లకెళ్ళినా వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు ఉంటుంది అక్కడే. అండ్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ వర్ గుడ్. అందులో ఎవరి వల్ల నన్నేమి ఎఫెక్ట్ అవ్వలేదు. అందరూ నాకు మంచిగా సపోర్ట్ చేశారు. అసలు అక్కడ 2.5 ఇయర్స్ వర్క్ చేసినందుకు రిగ్రెట్ కూడా లేవనమాట. ఐ హావ్ నో రిగ్రెట్స్ అట్ ఆల్. బట్ ఒక్క టెక్నాలజీస్ ఇంకా ఎక్కువ నేర్చుకుందామని చెప్పేసి ఆశతో మాత్రమే నేను ఈ కంపెనీలోకి మారాననమాట. నేను అందరికి అదే చెప్పాను. అంటే చాలా మంది వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పి మేనేజర్‌తో గొడవలు పడుతుంటారు. టీమ్ లీడ్స్‌తో గొడవలు పడతారు. టైంకెళ్ళరు. వి ఆల్వేస్ సజెస్ట్ దిస్ యాస్ వెల్. నోటీస్ పీరియడ్‌లో ఉన్నాను కదా అని చెప్పి 10కి ఆఫీస్ అయితే 12కెళ్ళి 7 అంటే 5కి వచ్చేసి ఇంకా వీళ్ళతో నాకు పని లేదనే కంటే వి షుడ్ కమ్ ఔట్ ఇన్ ఎ గుడ్ రిలేషన్స్. రేపు యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ టుమారో ఇన్ యువర్ నెక్స్ట్ కంపెనీ. మళ్ళీ మన పాత కంపెనీ దట్ ఫస్ట్ కంపెనీ మనం వెన్ వి ఆర్ నథింగ్ మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చిన కంపెనీ. ఎంత మనం సరదాగా మాట్లాడుకుని అప్పుడప్పుడు ఫ్రస్ట్రేషన్‌లో తిట్టుకున్నా కూడా దట్ హోల్డ్స్ ఎ స్పెషల్ ప్లేస్. రోజు చూసేటప్పుడు ఏంటి ఇంత టార్చర్‌గా ఉంది. వీడేంటి ఇలా చేస్తున్నాడు అనుకుంటాం గానీ, బయటికెళ్ళే ముందు నోటీస్ పెట్టి ఆ లాస్ట్ లాగ్ ఆఫ్ చేసేటప్పుడు అసెట్స్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు యూ విల్ ఫీల్ దట్ పెయిన్. నా ఎమోషనల్ బాండ్ అప్పుడు బయటకొస్తుంది. నేను యాక్చువల్‌గా ఇక్కడ బయటకొచ్చిన తర్వాత అనిపిస్తుంటదనమాట. అంటే నేను అప్పుడు హైబ్రిడ్ మోడ్ అయినా రోజు ఆఫీస్‌కెళ్ళేవాడిని. ఇప్పుడేమో ఐ డోంట్ నో ఒక వాయిడ్ ఉండిపోయిందనమాట. ఐ కెన్ ఫీల్ దట్. ఎందుకంటే ఐ స్టిల్ రిమెంబర్ మై లాస్ట్ వర్కింగ్ డే ఇన్ టీసీఎస్. నేను తర్వాత ఈవెన్ ఐ చేంజ్ టు అనదర్ కంపెనీ. ఓవర్ ద డేస్ నువ్వు కంపెనీ చేంజ్ అయ్యే కొద్దీ నీకు అర్థమవుతుంది. అమ్మో! ఇంత బాండ్ పెట్టుకుంటే రేపొద్దున బయటకి రావడం కష్టం అని చెప్పి సెకండ్ కంపెనీ, థర్డ్ కంపెనీ, ఫోర్త్ కంపెనీకెళ్ళేసరికి టచ్ మీ నాట్ అన్నట్టు. యూ విల్ డూ వర్క్ గుడ్, మంచి రిసోర్స్ అవుతావు గానీ ఎమోషనల్ బాండింగ్ అనేది తగ్గించేసుకుంటావు. బికాజ్ ఆ ఫస్ట్ కంపెనీలో వచ్చే పించింగ్ లిటరల్లీ యూ విల్ క్రై. నాకిప్పుడే గుర్తుంది నేను టీసీఎస్ లాస్ట్ అందరికి ఒక సెండ్ ఆఫ్ ఈమెయిల్ పెట్టి బయటకొచ్చేటప్పుడు ఐ విల్ మిస్ దిస్ ఓడీసీ. ఈ సీట్ మిస్ అవుతాం, ఈ కొలీగ్స్ మిస్ అవుతాము అనేది. అండ్ ఇవన్నీ పక్కన పెడితే సాయి, యు ఆర్ ఆల్వేస్ రిఫరింగ్ యువర్ లెర్నింగ్ రాదర్ అర్నింగ్. అంటే అర్నింగ్ అనేది నీ ఫేజ్ లో నువ్వు అంటే మనందరం మన బ్యాక్ డ్రాప్స్ నుంచి ఇలా విజయనగరం, శ్రీకాకుళం మన పేరెంట్స్ అందరూ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్స్ డే టు డే వేజెస్ చేసుకొని వచ్చే వాళ్ళకి మనీ ఎంత ఇంపార్టెంట్ అయినా బట్ ద లెర్నింగ్ పించ్ ఏదైతే నువ్వు పెట్టుకున్నావో అంటే మనం అదే చెప్తాం స్టూడెంట్స్ కి, బాబు ఎప్పుడైతే యాజ్ లాంగ్ యాజ్ యువర్ లెర్నింగ్ యువర్ ఎర్నింగ్ విల్ నాట్ స్టాప్. నేను అప్ స్కిల్ అవ్వను అనుకుంటే తప్ప నిన్నెవరు ఆపలేరు. అవును. బట్ యూ ఆల్సో మెయింటైన్ దట్ సేమ్ కన్సిస్టెన్సీ. లెర్నింగ్ ఆ ఫోకస్ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా అది ఎన్ని రెసిషన్స్ రాని, ఎన్ని ఏఐస్ రాని, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా యువర్ ప్లేస్ విల్ ఆల్వేస్ బి సేఫ్ బికాస్ యువర్ ఎంఫసిస్ ఆన్ లెర్నింగ్ మోర్. ఈ కంపెనీ ఎలా ఉంది, వర్కింగ్ లెర్నింగ్ ఎలా ఉంది సెకండ్ కంపెనీ? ఈ సెకండ్ కంపెనీలో ఇక్కడ కూడా చాలా టెక్నాలజీస్ వచ్చాయి. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందులో స్పెసిఫిక్ గా ఒక మోడల్ ఉంది. అది మనకు బయట ఎక్కడ దొరకదు అనమాట. ఎందుకంటే అది కొంతమంది జీనియసెస్ ఉంటారు కదా కంపెనీస్ లో, వాళ్ళంతా దే బిల్డ్ దేర్ ఓన్ ర్యాపర్స్, దే బిల్డ్ దేర్ ఓన్ ఫ్రేమ్ వర్క్స్. సో అలా అనమాట. వాళ్ళు ఒక ఫ్రేమ్ వర్క్ బిల్డ్ చేశారు. అది చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. అదే నేను చెప్పిన మా మేనేజర్ కి, ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది, ఎవరు బిల్డ్ చేశారు అంటే ఆయన ఒక అతని పేరు చెప్పారు. అతను మాట్లాడలేదు ఎందుకంటే ఆయన చాలా చాలా పెద్దవాళ్ళు ఇక్కడ. స్టిల్ ఇన్ ద కంపెనీ ఇంకా ఉన్నారా? ఇంకా కంపెనీలో ఉన్నారు. బట్ నేను ఎప్పుడు మెసేజ్ కూడా చేయలేదు ఎందుకంటే ఆయన చాలా ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు మెసేజ్ చేయలేదు. బట్ జావా ఎకోసిస్టమేనా? గ్రేట్. విచ్ డొమైన్ బై ద వే? అంటే కంపెనీ వద్దులే కానీ డొమైన్ ఏ కైండ్ ఆఫ్ రిటైల్, బ్యాంకింగ్, ఫైనాన్స్ ఆర్ సిఆర్? ఓకే. వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని మైగ్రేషన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేల్స్ ఫోర్స్ ఉంది మన దగ్గర ఫ్రెష్ జాండెస్క్ సంథింగ్ ఏదో ఉంటుంది. జోహో లాట్ ఆఫ్ టూల్స్ ఆర్ దేర్. సో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మన డేటా మైగ్రేట్ చేయాలనుకుంటే నాకైతే తెలియదు ఇప్పుడు ప్రెజెంట్ అలా డైరెక్ట్ గా మైగ్రేషన్ చేయడానికి ఏమైనా టూల్స్ ఉన్నాయా లేదా. యూ హావ్ టు బిల్డ్ సమ్ కనెక్టర్స్. అంటే మనం డేటా కనెక్టర్స్ బిల్డ్ చేసుకుంటారు కొంతమంది. ఒక ప్లాట్ఫామ్ టు ఇంకో ప్లాట్ఫామ్ దే విల్ మెయింటైన్ దేర్ ఓన్ ఏపీఐ డేటా ఫ్లో. ఓకే. సో ఇప్పుడు ఆ డేటా కనెక్టర్స్ బిల్డ్ చేస్తున్నాను కదా, సో అలాంటి ఐపాస్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. వాటితో పాటుగా ఒక చిన్న ప్రొడక్ట్స్ ఉన్నాయి కలిపి. బట్ ఇదైతే మాత్రం ముందు కంపెనీతో కంపేర్ చేసుకుంటే చాలా పెద్ద కోడ్ బేస్ అనమాట. మేబీ ఒక 10 times ఉంటదేమో. నేర్చుకుంటూనే ఉండాలి కానీ యూఆర్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్ టు బ్యాక్ ఎండ్ అంటే ఏపీఐ డెవలప్మెంట్. ఇక్కడికి వచ్చాక నేను ఫుల్ స్టాక్ డెవలపర్ అయిపోయా. సో నేను ఏం చేశానంటే ఈ 2 years లో నేను ఎప్పుడైనా ఏదైనా టెక్నాలజీ నేర్చుకుంటే దానిపైన ఒక ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తా. ఫస్ట్ జావా స్క్రిప్ట్ నేర్చుకున్నా. అంటే ప్రీవియస్ కంపెనీలో ఉన్నప్పుడే నేర్చుకున్నా. బట్ అక్కడ బ్యాక్ ఎండ్ డెవలపర్. బట్ నా క్యూరియాసిటీ అనమాట, నాకు మొత్తం సిస్టమ్ మొత్తం అర్థం చేసుకుని మొత్తం మనమే బిల్డ్ చేస్తే ఎలా ఉంటది అని చెప్పేసి క్యూరియాసిటీ. సో నేను జావా స్క్రిప్ట్ నేర్చుకున్నా. జావా స్క్రిప్ట్ నేర్చుకున్న తర్వాత మనకి గుర్తుంటే ఏదో ప్రాజెక్ట్ చేయాలి. సో నేనేం చేశానంటే
ఒక ఇంటర్నల్ టూల్ బిల్డ్ చేశా. మా ఓకే. టీమ్ వాళ్ళందరూ యూజ్ చేశారు అది. హుహు. ఎక్కువ యూజ్ చేయలేదు. డీసెంట్‌గా యూజ్ చేశారు. బట్ ఫైన్. అప్పుడు అది చేసే ప్రాసెస్‌లో ఆహ్, ఒక ఇన్నోవేటివ్‌గా ఒకటి ఆలోచించడం వచ్చింది. ప్లస్ దాని డిప్లాయ్‌మెంట్ కూడా. డిప్లాయ్ ఓకే. ఇలా చేయాలి. ఒక సర్వర్‌లో ఇలా చేయాలి సో, అని ఎండ్ చెప్పి టు ఎండ్ ఒక అప్లికేషన్ లైఫ్ సైకిల్ చూడాలనే ఇచ్చింగ్‌తో యూ స్టార్టెడ్ లెర్నింగ్ ఫ్రమ్ జేఎస్ టు క్లౌడ్. ఆ! హ్మ్. సో, అలా చేశాను. అది ఓకే. పర్లేదు. దాని తర్వాతేమో రియాక్ట్ నేర్చుకోవడం మొదలుపెట్టా. రియాక్ట్‌తో కూడా ఒక ప్రొడక్ట్ బిల్డ్ చేయాలనిపించింది. సో, అప్పుడు నేను ఒక అసలైన ప్రొడక్ట్ బిల్డ్ చేశా. దానికి ఇప్పుడు ఒక 100+ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. సాయి ఒకసారి నాకు ఇప్పుడు నీలాగే బీఎస్సీ నుంచి కంప్యూటర్స్ మనలాగా అంటే గవర్నమెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటూ లేదా ఐటీ సైడ్ అసలు చాలా మంది డిగ్రీ వాళ్ళకి ఒక పెద్ద మెంటల్ బ్లాక్ ఏం కాదు నిజమే బీటెక్ వాళ్ళతో కంపేర్ బికాస్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ నేను టీసీఎస్ లో పనిచేసేటప్పుడు డిగ్రీ వాళ్ళకి ప్రమోషన్ లేటు ప్యాకేజెస్ తక్కువ ఎంత ట్రై చేసినా బీటెక్ తో మ్యాచ్ అవ్వలేము అనుకుని ఉండే వాళ్ళకి వాట్ డూ యూ సజెస్ట్ యాజ్ ఎ ఫ్రెండ్ ఆర్ అ బ్రదర్? If I have to suggest, then I would suggest them to learn as many technologies as they can. ఎందుకంటే చూడండి ఆపర్చునిటీ వచ్చేసరికి జనరల్‌గా లక్ ఫ్యాక్టర్ ఉండదని చాలా మంది అంటారు. లక్ కూడా ఉండాలి అంటారు. ఐ డోంట్ పావుల లక్ ఎక్కడైనా ఉండాలబ్బా లైఫ్ లో. ఐ టోటల్లీ అగ్రీ. లక్ ఉండాలి. బట్ ఒక అవకాశం ఒక ఇంటర్వ్యూ అవకాశం వచ్చిందనుకోండి, ఆ రావడమే మన లక్. అంతే అదే లక్. చేసుకోగలగాలి. Rest of it is hard work. Simple or skill, how hard we are working on our need. సో, బట్ మనకు అవకాశం వచ్చే టైంకి మాత్రం మనం రెడీగా లేకపోతే, ఇంకా దాన్ని మళ్ళీ మనం బ్యాడ్ లక్ మీద అనకూడదు. సో, ఇలా అవకాశం వచ్చింది బట్ నేను ఫెయిల్ అయిపోయానంటే అది మన బ్యాడ్ లక్. అంటే మనం క్యాప్టివేట్ చేసుకోలేకపోయాం మనకు వచ్చిన ఆపర్చునిటీని. సో, నేనేమంటానంటే ఎంత నేర్చుకుంటారో అంత నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఒక్క అవకాశం రాదా? ఒకే ఒక్క అవకాశం. ఆ వచ్చినప్పుడు మాత్రం మీరు దాన్ని ఇంక యూజ్ చేసుకోవాలి. సో, అప్పుడు నేను ఫస్ట్ టైమ్ విప్రో కోసం అప్లై చేసిన జాబ్‌కి షార్ట్ లిస్ట్ అయ్యా. నెక్స్ట్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పట్టింది. ఫస్ట్ వచ్చిన దానికి మాత్రం అది క్రాక్ చేయలేకపోయానన్నమాట. ఒక్క ఇంట్రో తప్ప ఇంకేం బాగా ఇవ్వలే. నాకు బాగా గుర్తుంది. సో, అప్పుడు అనిపించిందన్నమాట. అంటే ఆ క్వెషన్స్ అన్ని బేసిక్‌వే. ఫంక్షన్స్ మీద అడిగారు నాకు తెలుసు. బట్ ట్రిగ్గర్ అవ్వట్లేదన్నమాట కరెక్ట్‌గా. దట్ ఇంటర్వ్యూ ప్రెషర్ ఇస్ డిఫరెంట్ సాయి. ఆ టైంకి మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగితే హాయ్ సార్ ఐఎమ్ విజయనగరం ఐఎమ్ ఫ్రమ్ సాయి కిరణ్ అని అంటే నేను అలాగే చెప్తా. నీ ఇంట్రడక్షన్ ఉపేంద్ర అంటే నేను నా స్టూడెంట్స్ కదా చెప్తా ఐఎమ్ ఉపేంద్ర ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ బదులు ఐఎమ్ విజయవాడ ఐఎమ్ ఫ్రమ్ ఉపేంద్ర. దట్ ప్రెషర్ ఈస్ అ డిఫరెంట్ లెవెల్. యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ సైకలాజికల్ థాట్స్ అరే ఇది నాకు వస్తుందా రాదా నా నెక్స్ట్ క్వశ్చన్ అన్ని తెలుస్తాయి. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్ వెరీ బేసిక్. అందుకే నువ్వు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సార్ ఏ క్వశ్చన్స్ అడుగుతారు సార్ అంటే నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ నీ ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఫస్ట్ నిన్ను మొత్తం నీ గురించి తెలిసిన ఇంటర్వ్యూర్ వాంట్ టు చెక్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ వెన్ యు ఆర్ స్పీకింగ్. తర్వాత నువ్వు చెప్పే క్వశ్చన్స్ నీ రెజ్యూమే నీ బిగ్గెస్ట్ క్వశ్చన్ పేపర్. మన వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే నీకు 20 lakhs ప్యాకేజ్ వచ్చింది నీ రెజ్యూమ్ లో సాయి కిరణ్ ఉపేంద్ర పెడితే నీకు వచ్చిన టెక్ స్టాక్ నాకు రాదు బికాస్ యూఆర్ ప్రో ఇన్ స్ప్రింగ్ బూట్ కాఫ్కా సిస్టమ్ డిజైన్. బట్ నాకేమో సి బై బాలగురుస్వామి జావా బై బ్లాక్ బుక్ నాగేశ్వరరావు అంటే దీస్ ఆల్ థింగ్స్ మ్యాటర్స్. మనం చాలా ప్రిపేర్డ్ గా వెళ్తే డెఫినెట్లీ ఇట్స్ నథింగ్ రాంగ్ అండ్ యూ షుడ్ లెర్న్ లైక్ హెల్. ఇనీషియల్ ఫేజ్ లో ఇక చదవడమే పని. మన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ఇప్పుడు నువ్వు చెప్పావు చూడు ఐ రియల్లీ ఫెల్ట్ సో హ్యాపీ మ్యాన్. అంటే ఎఫ్ఎల్ఎం పేజ్ ద్వారా ఒక మంచి కెరీర్ బిల్డ్ అయింది. నువ్వు ఒక మెసేజ్ చేస్తే ఐ ఫెల్ లిటరల్ ఎమోషనల్. నేను కృష్ణతో కూడా అదే షేర్ చేశా. మన ఫాలోవర్ కింద ప్యాకేజ్ వచ్చింది అంటే హీ ఫెల్ట్ ఆల్సో సో హ్యాపీ సాయి. బట్ నేను కూడా అప్పుడు అనుకునేవాడు ఏదో ఒక రోజు మనల్ని కూడా ఎవరో ఇంటర్వ్యూ తీసుకోవాలి అని చెప్పేసి అనుకునేవాడు. యు ఆర్ నౌ ఇన్ ఎ పొజిషన్ టు టేక్ ఇంటర్వ్యూస్. యాక్చువల్లీ నేను అదే నిన్ను అందాం అనుకున్నా. మన ఫాలోవర్స్ కి నువ్వు కొంచెం ఇన్సైట్స్ ఇచ్చి ఒక మెంటర్ గా వస్తే చాలా మంది ఇలాంటి స్టూడెంట్స్ ని అప్లిఫ్ట్ చేయొచ్చు. అంటే ఎఫ్ఎల్ఎం సాయికి ఒక పావలా హెల్ప్ చేస్తే రేపు సాయి ఇంకొక 10 మంది సాయిని తయారు చేయొచ్చు అని. నాకు కూడా ఐ వుడ్ లైక్ టు యాక్చువల్లీ. నేను కూడా నాకు అక్కడ పాత కంపెనీలో ఒక 1 year ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత జూనియర్స్ వస్తే నేను అడిగేవాడిని అనమాట మా కో ఫౌండర్ కి ఏమనంటే నేను వాళ్ళకి మెంటర్షిప్ ఇస్తా, నేను వాళ్ళకి కేటీస్ ఇస్తా అనుకుని. ఎందుకంటే వాళ్ళకి కేటీ ఇచ్చే ప్రాసెస్ లో మనం నేర్చుకుంటాం. నీ స్కిల్ ఇంకా బెటర్ అవుతుంది. సో అలా ఒక 25+ మెంబర్స్ కి మెంటర్షిప్ అవి ఇచ్చా. సో ఇచ్చిన తర్వాత నాకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ మంచి వాల్యూ ఇస్తారు. నేను కంపెనీ మారిన తర్వాత కూడా అప్పుడప్పుడు కాల్ చేసి ఎలా ఉన్నారని అంటుంటారు. నెక్స్ట్ ది వాల్యూ మీ. అంటే అక్కడే ఎఫ్ఎల్ఎం స్టార్ట్ చేసిన కిక్ కూడా అదే. మేము ఎప్పుడు ఇనిషియల్ ఒక ఇద్దరు స్టూడెంట్స్ కి ఇలాగే యూ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఎఫ్ఎల్ఎం ఇన్ 2022 రైట్? మనం ఎఫ్ఎల్ఎం 2020 మార్చ్ ఏప్రిల్ టైంలో వీ స్టార్టెడ్. మే నుంచి ఐ స్టార్టెడ్ గైడింగ్ స్టూడెంట్స్ లైక్ యూ. ఒక ఇద్దరు స్టూడెంట్స్ జావాలో ట్రైన్ చేసి కరోనా టైం చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్ లో చాలా ఇష్యూస్ వస్తే వెన్ ఐ వాజ్ వర్కింగ్ మీ అండ్ కృష్ణ వీ యూస్ టు గెట్ ఎవ్రీ సాటర్డే సండే గూగుల్ మీట్ లింక్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టడం. ఎవరైతే టీసీఎస్కి వెళ్తున్నారో ఇలా ఎవరైతే విప్రోకి వెళ్తున్నారో రండి కూర్చోండి
మాకు తెలుసు మేము చెప్తాం. మీరేం పే చేయొద్దు. మీ ఫోన్ నెంబర్ వద్దు, ఈమెయిల్ వద్దు. రండి కూర్చోండి. యాజ్ ఎ బ్రదర్ మీ గైడెన్స్ కావాలి. మీకు తెలీదు. మేము ఆల్రెడీ పనిచేసి ఉన్నాం. కృష్ణ ఆల్రెడీ వర్క్డ్ ఇన్ ఆస్ట్రేలియా. నేను కూడా అప్పటికి టీసీఎస్ లో పనిచేసా. వర్క్డ్ ఇన్ ఏ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. వీ స్టార్టెడ్ గైడింగ్. ఇద్దరు స్టూడెంట్స్ ని కూర్చోబెట్టాం. వాళ్ళిద్దరికి ప్లేస్మెంట్ వచ్చింది. నెక్స్ట్ 10 మంది, 10 100 అయింది, 100 1000 అయింది. ఈ రోజు 1.2 మిలియన్ కమ్యూనిటీ ఈజ్ ఆల్ విత్ అవర్ ట్రస్ట్. ఆ, సో నువ్వేం చెప్తావు ఎఫ్ఎల్ఎం గురించి? అంటే ఈ జర్నీ నువ్వు ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నావు. ఎవ్రీడే మనల్ని చూస్తున్నావు కదా. సో వాట్ డూ యూ సే అబౌట్ అస్? నేనేం చెప్తానంటే నాకైతే మాత్రం ఎఫ్ఎల్ఎం ఒక కిక్ స్టార్ట్ ఇచ్చింది అనమాట. నాకు టెర్మినాలజీ కూడా తెలియదు. ఐటీలో టెర్మినాలజీస్ కూడా ఏం తెలియవు అనమాట. నేను చెప్తాను కదా, గవర్నమెంట్ జాబ్స్ కోసమే ప్రిపేర్ అవుతుందని చెప్పేసి ఇవన్నీ ఓవర్లుక్ చేసా. బట్ ఎఫ్ఎల్ఎం లో అప్పుడు ఇంకా నెట్ఫ్లిక్స్ లో బింజ్ వాచ్ చేసినట్టు ఎఫ్ఎల్ఎం లో ప్రతి పోస్ట్ వెళ్ళి చూడడం. ఎందుకంటే అప్పుడు ప్రతిదీ కొత్తదే. ప్లస్ మీమ్స్ కూడా మనకు అర్థమయ్యే విధంగా చెప్పేవాళ్ళు. సో ఒక క్రూషియల్ రోల్ అయితే ప్లే చేసింది. ఎందుకంటే నేను చెప్తున్నా మాక్సిమం నేను అప్పట్లో నేను అప్లై చేసిన 70 to 80% నోటిఫికేషన్స్ ఎఫ్ఎల్ఎం వే. మిగతావన్నీ చాలా నోటిఫికేషన్స్ అప్లై చేస్తే బట్ మోస్ట్లీ ఫేక్. ఇప్పుడు ఫేక్ అని తెలుసు, బట్ అప్పుడు తెలియదు కదా. ఇప్పుడు ఆలోచిస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ ఫేక్. సో ఎఫ్ఎల్ఎం ఆ విధంగా నాకు క్రూషియల్ రోల్ ప్లే చేసింది. ఇంకోటి ఏంటంటే ఒక్క టెక్నికల్ స్టఫ్ గురించే మనం ఇక్కడ మాట్లాడలేదు కదా. ఎఫ్ఎల్ఎం లో ఏంటంటే మెంటర్షిప్ రిలేటెడ్ కొన్ని వస్తున్నాయి, ప్లస్ ఫైనాన్స్ రిలేటెడ్ కూడా. పిఎఫ్ అంటే ఏంటి ఐ డోంట్ నో, బట్ ఐ వాచ్ ఎ వీడియో, దెన్ ఐ లెర్న్ దట్ దిస్ ఇస్ వాట్ పిఎఫ్ ఈజ్ ఆల్ అబౌట్. నెక్స్ట్ ఐటీఆర్ ఫైలింగ్. ఫైల్ చేసే అవకాశం రాలేదు అప్పుడు ట్యాక్స్ బ్రాకెట్ లోకి. బట్ ఐటీఆర్ ఫైలింగ్ అలా అనమాట. ఇప్పుడైనా సరే నాకు ఏదైనా కావాలంటే ఫస్ట్ సెర్చ్ చేసేసి పక్కన ఎఫ్ఎల్ఎం అని కొడతా, వీడియో ఉందేమో అని చెప్పేసి. నువ్వు నీకు కావాల్సిన ప్రతిదీ కృష్ణ సంవత్సరం క్రితం, 6 నెలల క్రితం, 3 ఏదో ఒక time లో సో అలా అనమాట. కృష్ణ అన్న వీడియో కూడా అతని లైఫ్ గురించి కూడా ఒక వీడియో చేశారు, మై మెమోరీ సార్స్. అతను ఎలా విజయనగరం నుంచి అని అప్పుడే నాకు తెలిసింది. అతను ఎలా బిఎస్సి చేశారు, 3 years డిగ్రీ, తర్వాత ఎలా కెరీర్ బిల్డ్ అయిందని చెప్పేసి చెప్పారు అనమాట. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ఒక డిగ్రీ మీద డిగ్రీ వాళ్ళు కూడా స్కిల్స్ పెంచుకుంటే తర్వాత మిమ్మల్ని ఎవరు ఎక్స్పీరియన్స్ వచ్చిందో మీకు ఎవరు అడగరు అన్నారు. ఆ వీడియో మాత్రం బాగా మోటివేషన్ వచ్చింది అనమాట. ఎందుకంటే అప్పటి వరకు అనుకునేవాడిని మేబీ ఒకవేళ మనం స్కిల్ తో వెళ్ళినా ఎంతకాలం సర్వైవ్ అవ్వగలం, తర్వాత మళ్ళీ ఇదే ప్రాబ్లం వస్తుంది ఏమో కంపెనీ స్విచ్ అయ్యేటప్పుడు, అది ఇదని అనుకున్నా. బట్ ఇప్పుడు అన్న వీడియో చూసిన తర్వాత ఓకే ఫైన్, మనం మారిన తర్వాత కూడా ఒక్కసారి నువ్వు ఎంట్రీ అయిపోయి ఒక టెక్ స్టాక్ మీద ఇప్పుడు నీకే తెలిసి ఉంటది. నెక్స్ట్ వచ్చేటప్పుడు నువ్వు డిగ్రీ నోబడి నోస్, ఎవరు అడగలేదు. నాకు టెక్ స్టాక్ ఏంటి, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, నీ స్కిల్ స్టామినా ఏంటి, అంతే తప్ప నువ్వు డిగ్రీయా, టైర్ 1 టైర్ 2 నుంచి వచ్చావా. నువ్వు నెక్స్ట్ ఇంటర్వ్యూ చూడు, పక్కా నాకు 45 కావాలంటావు. మేము 45 ఇవ్వలేములే కానీ 42 43 తీసుకోండి. ఇట్స్ ప్యూర్లీ స్కిల్ మ్యాటర్స్. అది ఆల్రెడీ నువ్వు ప్రూవ్ చేసావు. బట్ సాయి ఏంటంటే నువ్వు నీలాంటి 10 మందికి హెల్ప్ చేయాలబ్బా. మీరు అడిగారు చూడండి ఫ్రెషర్స్ కి అయితే ఏం సజెస్ట్ చేస్తారని. నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే దాని మీద ప్రాజెక్ట్స్ మనం బిల్డ్ చేయాలి. మ్యాక్సిమం వీడియోస్ చూసి నేర్చుకోవడం వరకు అంటే హ్యాండ్స్ ఆన్ ఉండాలి. ఏం జరిగినా కూడా దాన్ని హ్యాండ్స్ ఆన్ బిల్డ్ చేస్తే అది ఇంత ఈజీగా మర్చిపోవు. దట్స్ వాట్ కంపెనీస్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. దే డోంట్ ఎక్స్పెక్ట్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఊప్స్ అంటే ఏంటి కంటే నువ్వు నేర్చుకున్న దాంతో ఏ అప్లికేషన్, అది ఎంత చిన్నదన్నా కానీ, ఒక క్యాలిక్యులేటర్ అప్లికేషన్ నుంచి ఈ కామర్స్ వరకు నీ జర్నీ ఒక్కొక్క లెర్నింగ్ వేజ్ లో ఒక్కొక్క ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఉంటేనే దెన్ ఓన్లీ యూ విల్ గెట్ అ ట్రూ సక్సెస్. థియరిటికల్ అంటే ఇంకా మళ్ళీ నీకు ఇంకో డిగ్రీకి బీటెక్ కి దీనికి ప్రిపరేషన్ లో దేర్ ఇస్ నో డిఫరెన్స్ కదా. ఎవరైతే జాబ్ కోసం స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి మన సైడ్ నుంచి ఇన్సైట్స్. ఇప్పుడు ఇనీషియల్ గా నేను కృష్ణ అనుకుని ఒక ఇద్దరికి చేద్దాంలే అనుకున్నాం. ఆ ఇద్దరు 100,000 1,000 లక్షల్లో వచ్చారు. నీలాంటి వాళ్ళు జాయిన్ అయితే వీ కెన్ ఎంపవర్ అవర్ యూత్. చాలా మంది మంచి స్కిల్ ఉంది సాయి, స్కిల్ ఉంది, నాలెడ్జ్ ఉంది, పాపం ఓన్లీ కొంచెం గైడెన్స్ కావాలి. అది కూడా మళ్ళీ మీరు కూడా చాలా సార్లు పోస్ట్ చేశారు ఏంటంటే, ఒకటి స్కిల్ పెంచుకోవాలి, 2 మనకు మెంటర్షిప్ ఉండాలి. నేను అప్పుడు అనుకున్నా నిజంగా మెంటర్షిప్ ఇంత అవసరమా అని చెప్పేసి అనుకున్నా. అప్పుడు నిజం చెప్తున్నా. తర్వాత నేను ఫస్ట్ కంపెనీకి వచ్చిన తర్వాత అతను ఇచ్చిన మెంటర్షిప్ వల్ల అర్థమైంది, ఓకే ఒకవేళ అతనే మెంటర్షిప్ కరెక్ట్ గా ఇవ్వకపోయి ఉంటే విల్ బి లాస్ట్ కదా. అంటే మిగతా వాళ్ళలాగా ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో అనేటట్టు ఉండేది. బట్ యా దట్స్ వాట్ వర్చువల్ గా గానీ ఇన్ పర్సన్ గానీ సాయి విల్ వర్క్ టుగెదర్. మనం ఇంకొంతమందికి ఎలాంటి హెల్ప్ చేయొచ్చు అనేది. సి వాట్ ఎవర్ వీ డూ గుడ్ బీ గుడ్ అంటారు చూసారా. మనం ఏది చేస్తే అదేనికి వస్తుంది. సో విల్ ట్రై టు ఎన్లైటన్ యూత్. మన దగ్గర ఉన్న, అంటే మనమేం మొత్తం ప్రపంచం అంతా బాగు చేయలేం కానీ అట్లీస్ట్ మన స్టూడెంట్స్ ఎవరైతే దోస్ who are in need of job, మన వైపు నుంచి మనం ఇవ్వగలిగే సాయం మనం చేద్దాము. సో దట్ మన కమ్యూనిటీకి మనం ఒక పే బ్యాక్. దట్స్ హౌ. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ సో మచ్.